ప్రశ్న, ధ్యానంలో మన కోరికలు నెరవేరుతాయా? అయితే లాజిక్ ఏంటి? ఎందుకు నెరవేరుతాయి? అందరూ తెలుసుకోవాలి. అంటే ధ్యానం చేస్తే మనకు శక్తి వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, తద్వారా జఠరాగ్ని భయంకరమైన బ్యాడ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, అందువల్ల శరీరం ఎప్పుడు ఉత్తేజంగా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినటువంటి యోగశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాలు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ధ్యానం చేసేవారికి కన్ఫ్యూజన్ ఉండదు, స్థిరమైన మానసిక స్థితి ఉంటుంది. ఎందుకు ఇది వస్తుందంటే మనము శూన్య స్థితిలో ఉన్నప్పుడు అంటే శక్తిని పొందుతాం, అమితమైనటువంటి శక్తిని పొందుతాం. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే మనం ఆత్మశక్తిని పొందుతామో అప్పుడు మనం మైండ్ని అది పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలదు. మీరు ఈ ప్రపంచంలో ఏది ఆకర్షించాలన్నా మీరు కన్ఫ్యూజన్ మైండ్ ఉంటే ఆకర్షించలేరు. స్థిరమైన మానసిక స్థితి ఉండి నిర్ణయం బలంగా తీసుకున్నప్పుడు దాన్ని ఆకర్షించగలరు. అందుకని మీరు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా స్థిరమైన మానసిక స్థితి కలగటానికి ధ్యానం సాధనము. అందుకే ధ్యానంలో మీరు ముందుగా యోగ శక్తిని పొందుతారు, దాని ద్వారా స్థిరమైన మానసిక స్థితి వస్తుంది. మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో దాంట్లో స్పష్టత ఉంటుంది. ఎప్పుడైతే స్పష్టంగా గోల్ డిసైడ్ చేసుకుంటారో అప్పుడు ఆ క్షణం నుంచి దాన్ని ఆకర్షించడం ప్రారంభిస్తుంది యూనివర్స్. ఇది విశ్వ నియమం. అందుకనే ధ్యానంలో ఇది సాధ్యమవుతుంది. ఇదే కాక ధ్యానం చేసేవారికి మనల్ని భూమి మీదకి ఎవరైతే ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనే ఒక లోకం నుంచి భూమి మీదకి వచ్చేటువంటి ఆత్మసత్తలన్నీ అక్కడి నుంచి వస్తాయి. అక్కడి నుంచి పంపించేటప్పుడు మనకి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ఇచ్చినటువంటి వాడు మన దగ్గర కనెక్ట్ అయి ఉంటాడు మనం మరణించేదాకా భూమి మీద. కానీ ధ్యానం చేసేవాడు ఆ యొక్క కనెక్టివిటీ ఏదైతే ప్లెంటీ ఆఫ్ ప్రాణ నుంచి కనెక్టివిటీ ఉంటుందో అది కట్ అయిపోద్ది. దీన్ని శాస్త్రంలో బ్రహ్మగంధి విచ్ఛేదనము అంటారు. అంటే బ్రహ్మగంధి కట్ అయిపోద్ది. అంటే బ్రహ్మ రాసిన తల ఏదైతే ఉందో, బ్రహ్మ రాసినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొత్తం కట్ అయిపోద్ది ధ్యానం చేసేవాడికి. ఎందుకు కట్ అయిపోద్ది మెయిన్ ఇది తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్కటి మనం చెప్తూ ఉంటాం కానీ రుజువులు కావాలి. అందుకని ధ్యానం చేస్తే ఈ విశ్వం మన శరీరము వేరు కాదు అనే విధంగా యూనివర్స్ చూస్తుంది. అంటే విశ్వము మన శరీరం కూడా ప్రకృతితో భాగంగా చూస్తుంది. అటువంటిప్పుడు ప్రకృతికి సంబంధించిన నియమాలు వర్తిస్తాయి తప్ప దీనికి సపరేట్గా శరీరానికి సంబంధించిన నియమాలు వర్తించవు. ఇది దీంట్లో ఉన్నటువంటి సింపుల్ లాజిక్. అందుకే బ్రహ్మగంధి విచ్ఛేదనం జరుగుద్ది. మన శాస్త్రం ప్రకారం ఏంటంటే మణిపూరకం దాటిన తర్వాత బ్రహ్మగంధి విచ్ఛేదనం జరుగుద్ది. అంటే